ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. ఇవాళ ఎపిసోడ్ ఏం లేదండి, బిగ్ బాస్ జర్నీ చూపించకుండా ఇలా టాస్క్లు పెట్టడం ఏంటి, కొత్త వెరైటీగా ఉంది కదా అని అనిపించింది నిజంగానే. కొద్దిగా ఎపిసోడ్ గురించి మాట్లాడుకొని తర్వాత మీ thumbnail లో ఏదైతే చూసారో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే పూర్తి వీడియో చూడటానికి అయితే ప్రయత్నించండి. యాక్చువల్‌గా ఎపిసోడ్‌లో అయితే మేము జర్నీస్ ఫస్ట్ నుంచి ఉంటదిలే అని అనుకుంటాను. ఎవరైనా అదే అనుకున్నాం. అదే ఎప్పుడొస్తదా ఆ ప్రోమో అని చూసుకుంటా ఉన్నాం పొద్దున్నుంచి. కానీ అది రాలేదు. మళ్ళీ వన్స్ మోర్ అని చెప్పేసి మళ్ళీ టాస్క్‌లు పెట్టారు. పొద్దున ఇమాన్యుయల్ అయితే భలే మాట్లాడతాడనమాట. ఏంటి బిగ్ బాస్ మాకు డిఫరెంట్ సీజన్, ఇది రణరంగం చదరంగం కాదు, రణరంగం అన్న విషయం కూడా తెలుసు గానీ మరీ లాస్ట్ వీక్‌లో కూడా ఒళ్ళు పులిసిపోయింది బిగ్ బాస్. ఒళ్ళు నొప్పులుగా ఉంది బిగ్ బాస్. మళ్ళీ టాస్క్‌లేంటి బిగ్ బాస్ అని చెప్పేసి అంటాడనమాట. పాపం పోనీయాల్సింది ఒక వారం అయినా సరే అని అనిపించింది నాకు గూడా. కానీ ఆ బిగ్ బాస్ ఏందంటే ఇంకొంచెం గేమ్ ఆడినా, లేకపోతే యాక్టివ్‌గా ఉంటారనో, లేకపోతే ఇంకొంచెం ఏదైనా వస్తదేమో మాటలు, లేకపోతే ఇంకొంచెం ఏదైనా కంటెంట్ ఇస్తారేమో అని బిగ్ బాస్ ప్రయత్నాలు బిగ్ బాస్ చేస్తున్నారనమాట. సో, ఫస్ట్ నుంచి జరిగిన ఏదైతే కొన్ని కొన్ని టాస్క్‌లు అది కూడా నార్మల్ టాస్క్‌లే. కానీ వాడిని కూడా పాపం నవ్వుకుంటానే ఆడుకుంటున్నారు గానీ, ఒక చోట కొంచెం గట్టిగా సీరియస్‌గానే ఆడారు. అలాగే ఒక చోట నవ్వుకుంటా కూడా ఆడారు. కానీ మనకి చూపించింది 2 టాస్క్‌లే. యాక్చువల్‌గా లైవ్‌లో ఇంకో టాస్క్ బెలూన్ టాస్క్ ఏదైతే అందరూ ఫ్లాప్ అయిపోతారు చూసారా? ఆ టాస్క్ కూడా జరిగింది. యాక్చువల్‌గా పూర్తి టాస్క్ అయితే నేను చూడలేదు. కానీ ఆ టాస్క్ అయితే జరిగింది. లైవ్‌లో లాస్ట్‌లో ఉన్నప్పుడు జస్ట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, సంజన ఓడిపోయారు అన్న దాని దగ్గర అర్థమైందనమాట. ఓకే, ఈ టాస్క్ ఆడారు అని. అది మనకి రేపు చూపిస్తారు. మేబీ ఎపిసోడ్ తర్వాత ప్రోమోలో ఏమైనా చూపించి ఉంటారేమో అని అనుకుంటున్నాను. సరే, ఇంకా వాళ్ళు హ్యాపీ డేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటికేదో బిగ్ బాస్ పాపం టాస్క్లు పెట్టి డిజర్ట్స్ అయితే ఇస్తున్నాడు, ట్రీట్స్ అనమాట. ఒక్కొక్కరు ఒక కథ బాగా చేసుకున్నారు. ఎందుకు బిగ్ బాస్కి వచ్చారు, వాళ్ళ లైఫ్ ఏంటి, ఎట్లా ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇమాన్యుయల్ కానీ, తనూజా గారు చెప్పడం కానీ, అందరూ ముఖ్యంగా డెమన్ చెప్పిన విధానం బాగుంది. తను బాగా ఎమోషనల్ అయ్యాడు. తన లైఫ్ అంటే వాళ్ళ లైఫ్స్ ఎట్లా టర్న్ అయినాయి దీని నుంచి, ఇక్కడ నుంచి ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి. సరే, మొత్తానికి ఐదుగురు బాగానే ఉన్నారు లోపల. కానీ బయట ఏం జరుగుతుంది? ఈ ఐదుగురు గురించి బయట ఒక రచ్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఎవరు చేసినా వాళ్ళకి నచ్చిన వ్యక్తి చేయడానికి తప్పు లేదు. మనకి నచ్చిన వ్యక్తిని గెలిపించే ప్రయత్నం చేసుకోవచ్చు. మన వ్యక్తి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. మన వ్యక్తిలో ఉన్న పాజిటివ్స్ చెప్పొచ్చు. అంతే తప్ప మనం గెలవాలంటే వేరే వాళ్ళు ఓడిపోవాలను వాళ్ళని డౌన్ చేయకూడదు. ముఖ్యంగా పిఆర్ టీములో ఆడుతున్న ఆటలో అస్సలు పావులు అవ్వమాకండి. అలానే గెలవాలంటే ఒక వ్యక్తి గురించి నెగిటివ్‌గా చెప్పే వాళ్ళని టార్గెట్ చేయటం, లేదా వాళ్ళ మీద ఎదురుదాడి దిగటం, అది మీకే నష్టం. ఇది జనరల్‌గా ఎవరు చేసినా తప్పే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఒకళ్ళకి మనం కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడాం. ఇంకంతే. దాన్ని అటాక్ చేస్తే ఏమవుతుంది? దానివల్ల ఆ వ్యక్తి కాదు, ఆ పద్ధతి ఏదైతే ఉందో అది నచ్చని వాళ్ళు కూడా దూరం అవుతారు. ఇప్పుడు కేవలం నచ్చిన వాళ్ళు ఓట్లేస్తే గెలవరు. న్యూట్రల్సు, నచ్చని వాళ్ళు, వాళ్ళ మనసు మార్చుకొని వేసేవాళ్ళు, వాళ్ళందరూ ఓట్లు వేయాలి. అభిమానులు మాత్రం సినిమాలు హిట్ అవ్వవు. అందరి హీరోల అభిమానులు సినిమా చూస్తేనే సినిమా హిట్ అవుతాయి. సరే, ఇంతకు మీరు ఓట్లు ఎలా వేస్తున్నారు? ఎవరు లీడింగ్‌లో ఉన్నారు? ఎవరు టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు? పక్కాగా అయితే కళ్యాణ్, అట్లానే తనూజ, అట్లానే ఇమాన్యుయల్. కానీ స్టార్ మా వాళ్ళు ఒక పోస్ట్ చేశారంట. ఆ పోస్ట్‌లో ఫస్ట్ కళ్యాణ్, తర్వాత తనూజ, తర్వాత డెమోన్, తర్వాత ఇమాన్యుయల్, లాస్ట్‌లో సంజన గారు ఉన్నారంట. యాక్చువల్‌గా ఎవరు పెట్టారు? సీను గారు అనుకుంట పెట్టింది. ఏంది కరెక్ట్‌గా పెట్టినట్టున్నారు, ఆర్డర్‌లో వచ్చినట్టున్నాయి. అంటే ఏంటి, డెమోన్ కొంచెం పైనున్నాడు. అలాగే ఇమాన్యుయల్ కొంచెం కిందున్నాడు. 4th ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉన్నారు అని చెప్పేసి బయట టాక్. అలాగే ఉంది కూడా అంట. అసలు మీకు ఏం లేదు. మొత్తం బిగ్ బాస్ చేతిలోనే ఉంటది. స్టార్ మా చేతిలోనే ఉంటది. వాళ్ళు పెట్టే మాయా పోస్టులు ఇవన్నీ వేస్ట్. చిట్ట చివరికి వాళ్ళు ఏమనుకుంటారో అదే సాధిస్తారు. కానీ ఏంటంటే ఆడియన్స్ ఒక పల్స్‌ని చూస్తూ ఉంటారన్నమాట. మెజారిటీ ఆడియన్స్ దేని వైపు వెళ్తున్నారో చిట్ట చివరి దాకా చూసి అక్కడ ఎటువైపు మొగ్గితే వాళ్ళు కూడా అటువైపు మొగ్గుతారు. కాబట్టి మీరు ఇంకేమి ఆలోచించద్దు అసలు. దేని గురించి ఓన్లీ మిస్డ్ కాల్స్. అలాగే హాట్‌స్టార్‌లో కూడా ఓటు వేయాలి. ఏదైనా సరే ఒక్కొక్కటి వేయాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు సెకండ్ ఉండాలి, వీళ్ళు ఫస్ట్ అదే ఫోర్త్ ఉండాలి, వీళ్ళు ఫిఫ్త్. ఫస్ట్ ప్లేస్ గురించి, విన్నర్ గురించి నేను చెప్పట్లేదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గురించి చెప్తున్నాను అనమాట. వాళ్ళు పైన ఉండాలి, వాళ్ళ కింద ఉండాలి, వీళ్ళు ముందు ఉండాలి. నాకైతే అలా ఏం లేదండి. ఎందుకనంటే అందరూ డిజర్వ్డ్.
టాప్ 5 వెళ్ళారంటే నాకు తెలిసి వాళ్ళందరూ విన్నర్సే. వాళ్ళందరూ కష్టపడి అంత దూరం వచ్చారు కాబట్టి వాళ్ళు ఏ ప్లేస్‌లో ఉన్నా సరే నాకు హ్యాపీ. అది ఏ ప్లేస్ అన్నది. కాకపోతే ఏందంటే కొన్ని సార్లు ఇంకొంచెం బాగా ఆడాలి, ఇంకొంచెం ప్లేస్ ఉంటే బాగుండేదేమో. వీళ్ళు ఇంకా బాగా ఆడారు కదా! వీళ్ళకి ఇంకా బాగుంటేదేమో అలా అనిపిస్తది తప్ప మిగతా టాప్ 5 అంతా కూడా ఇదే గానీ విన్నర్ మాత్రం అది మీ చేతిలోనే ఉంది. మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలి. మీరు గట్టిగా సోషల్ ఇచ్చేయాలి. మీడియాలో పిఆర్లు ఏం చేయాలి, పిఆర్ టీమ్స్ అని మమ్మల్ని కూడా పిఆర్ టీమ్స్ అంటారు. మేము పిఆర్ టీంలు కాదండి. అసలు కనీసం దాని దరిదాపుల్లో కూడా మా ఛానల్ ఉండదు. ఇక్కడ జనరల్గా పిఆర్ టీమ్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే ఒక ఆర్టిఫిషియల్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తాయి. అంటే గెలిచేసే ఫర్ ఎగ్జాంపుల్ తనుజ గెలిచిందనో, ప్రతి కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు, కళ్యాణ్ లీడ్లో ఉన్నాడనో, లేకపోతే ఇమ్మాన్యువల్ లీడ్లో ఉన్నాడు అని ఒక ఆర్టిఫిషియల్ని క్రియేట్ చేస్తారనమాట. అలా క్రియేట్ చేయడం మూలంగా ఏంటి, తినాలో తెలియకుండానే మనం కూడా ఓకే అమ్మాయి గెలిచిద్దేమో, లేదా అబ్బాయి గెలిచేస్తాడేమో అని ఒక రకమైన ఒక సైకలాజికల్ అవేర్నెస్ తీసుకురావడానికి, ఆ చేంజ్ తీసుకురావడానికి కొంతమంది ఏం చేస్తారు, ఇంకా అలా చూసి ఇంకా వేస్ట్లే మనం ఓట్లు వేయటం కూడా దండగా ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఓట్లేరు ఇంక వాళ్ళు. అట్లాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ ఆ ట్రాప్ లో అస్సలు పడద్దు. అదంతా కూడా ఫేక్ న్యూస్. అంతా ఫేక్ న్యూసే. అదంతా కూడా నమ్మి ఇంకా మనం ఎందుకు ఇలా అనవసరం ఇంకా ఎటు ఆ అబ్బాయి గెలుస్తా అంటే అట్లానే ఏం చేస్తారంటే పిఆర్ టీమ్స్ ఏం చేస్తాయంటే అన్ని ఛానల్స్ లో కూడా ఎక్కడెక్కడైతే రివ్యూస్ ఇస్తూ ఉంటారో, ఎక్కడెక్కడైతే ఇన్స్టా హ్యాండిల్స్ ఉంటాయో, ట్విట్టర్ లో కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. అంటే కొంత ఎక్కడైతే పోల్స్ ఉంటాయో ఆ పోల్స్ లో చాలా పార్టిసిపేట్ చేస్తారన్నమాట. అంటే ఆ కంటెస్టెంట్స్ కి హెవీగా ఉండదని ప్రూవ్ చేయడానికి అక్కడ వాళ్ళు చాలా ఏం చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. వీళ్ళు ఎవరు సోషల్ మీడియాలో ఉండరు, ఇన్స్టాలో యూట్యూబ్లో ఉండరు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మనవళ్ళనో మనవరాళ్ళనో వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి అలవాటు చేసుకొని మిస్డ్ కాల్ ఇవ్వటం అలా చేస్తారనమాట. వాళ్ళే కీ రోల్ అంతే తప్ప సోషల్ మీడియాలో నా ఛానల్లో ఓటేసేవాడు వాడాలి ఇంకో ఛానల్లో ఓటేస్తారు, వాళ్ళే ఇన్స్టాలో వేస్తారు. కాబట్టి ఇది ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడెక్కడ తిరిగిన దాన్ని చూసి మనం పెద్దగా ఊహించాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే సైలెంట్గా ఎవరికొకరికి ఒక అండర్ కరెంట్ ఓటింగ్ పడుతూ ఉంటుంది అనమాట. ఆ అండర్ కరెంట్ ఓటింగ్ ఎవరికి పడుతుంది, న్యూట్రల్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఎవరివైపు కన్వర్ట్ అవుతున్నారు, లాస్ట్ మినిట్లో ఎలా చేంజ్ వచ్చింది, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇక్కడ పిఆర్ టీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక అటాకింగ్ మోడ్. అంటే మన వాళ్ళు గెలవడానికి వేరే వాళ్ళని డిగ్రేడ్ చేయాలి, వేరే వాళ్ళని డౌన్ చేయాలి, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని కొంత టార్గెట్ చేయాలి. ఇలాంటివి పెడితే జనాలు చాలా గట్టిగా నిక్కచ్చిగా బుద్ధి చెప్తారు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే బుద్ధి చెప్పేది ఇప్పుడు జనాలే కాదు, స్టార్ మా వాళ్ళే చెప్తారు. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరి చేతిలో ఉంటుంది అంతా, బీబీ టీం చేతిలోనే ఉంటుంది. సో బీబీ టీం చేతిలో ఉన్నప్పుడు బయట బీబీ టీం యొక్క ఒపీనియన్ ఎవరి చేతిలో ఉంటుంది, మెజారిటీ పీపుల్ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఇలా బయట పిఆర్ టీమ్స్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు అని ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా జనాల్లో ఒక రకమైన అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తికి విరుద్ధంగా ఏ ఛానల్ వెళ్ళదు. కాబట్టి ఎంత లో ప్రొఫైల్లో ఉంటే, ఎంత తగ్గి ఉంటే అంత ఎదగచ్చు. సో ఎగిరెగిరి పడ్డామా ఆటోమేటిక్గా జనాల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిఆర్ టీమ్స్ మీద ఉంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చూస్తున్న సోషల్ మీడియాలో ఎవరు లీడింగ్ లో ఉన్నారని చెప్తున్నారు ఎక్కువగా? ప్రెసెంట్ అయితే కళ్యాణ్ లీడింగ్ లో ఉన్నారు, తర్వాత తనూజ, తర్వాత ఇమాన్యువల్ కొంతమంది, తర్వాత డెమాన్ కొంతమంది ఉన్నారని. టాప్ 5 ప్లేస్కి ఫిక్స్ అయిపోయిన సంజన అని చెప్పి అంటున్నారు. కానీ ఏ ప్లేస్ ఎలా వస్తుందో ఎవరికి తెలియదండి. మీ కీప్ ఆన్ ఓటింగ్ అనమాట. ఓట్స్ వేస్తూనే ఉండాలి. టాప్ 5 లో ఉండాల్తారు అని అలా ఏమి ఉండదు. అది టాప్ 4 అవ్వచ్చు, టాప్ 3 అవ్వచ్చు. అదే అంటున్నా, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నారు కదా ఇంకెందుకులే ఎటు ఉంటారు కదా అని అనుకోకుండా మీ సపోర్ట్ మీరు ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు. ఇంకోటి కూడా చెప్తా చూడండి. ఇక్కడ జనరల్ గా ఏమవుతుందంటే కళ్యాణ్ లీడింగ్ లో ఉన్నాడు, లేకపోతే ఇమ్మాన్యుయల్ లీడింగ్ లో ఉన్నాడు, లేకపోతే తనుజ లీడింగ్ లో, అలా లీడింగ్ లో చేయటం కూడా ఒక మాయే. ఎందుకంటే లీడింగ్ లో ఉండటం మూలంగా జనరల్గా ఏంది, ఆ మనోడు లీడింగ్ లో ఉన్నాడు అని ఒక అశ్రద్ధ ఇచ్చేస్తాం. అంటే వేరే వాళ్ళు లీడింగ్ లో లేరు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టేగా. ఎప్పుడైతే వేరే వాళ్ళు లీడింగ్ లో లేరు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్ ఆ ఫ్యాన్స్ ఏమవుతారు, అలర్ట్ అవుతారుగా. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా భయంతో ఇంకా ఎక్కువ ఓటింగ్ పెంచడానికి ట్రై చేస్తారుగా. కాబట్టి ఇక్కడ లీడింగ్ లో ఉన్నది అని చెప్పడం కూడా ఒక రకమైన ట్రిక్కే, ఓటింగ్ లో లేదు అని చెప్పడం కూడా ఒక ట్రిక్కే. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ సమాచారం బేస్ చేసుకొని మీరు అసలు ఒక ఎజంప్షన్స్ కి రావడం అన్నది అతిపెద్ద తప్పు. పిఆర్ టీమ్స్ ఆడుతున్న మాయలో కూడా మీరు పడద్దు. జస్ట్ కీప్ ఆన్ ఓటింగ్. కంటికి కనపడ్డ ఫోన్ దొరికితే చాలు ఓడియడమే. ఫంక్షన్లకి వెళ్ళారా, ఫంక్షన్ లో మీరు ఫంక్షన్ అంటే నాకు గుర్తొచ్చింది, ఎవరు సినిమా థియేటర్లో కూడా ఓటు వేయమని చెప్పేసి అంటే వాళ్ళ
అలా క్యాన్వాసింగ్ ఎలా ఎంత భయంకరంగా ఉంది ఒక్కొక్కళ్ళది. మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఫోర్డింగ్స్ వేసుకోవడం. అంటే ఒక బిగ్ బాస్ షోని ఎంత బాగా ఎంత ఇదిగా ఇచ్చేసుకొని ఎక్కడ ఎలా క్యాన్వాస్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఓట్ అడగాలి, ఎట్లా ఇదవ్వాలి. భూమి మీద ఎటువైపు చూసినా మనిషి ఉన్నాడంటే మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంటుంది. ఆ మనిషి మీకు తెలిస్తే చాలు ఫోన్ తీసుకోవడం మిస్డ్ కాల్ అదేలేండి. అంతే. ఇంకా అంత మించి ఏమక్కర్లా. బిగ్ బాస్ చూసే వాళ్ళు మిస్డ్ కాల్ ఇస్తే గెలవరు. బిగ్ బాస్ చూడని వాళ్ళ ఫోన్ నుంచి కూడా కాల్ వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు నాకు గెలుస్తారు. మీరు ఇప్పుడు చెప్తే ఏం గుర్తుంది, అభిజిత్ టైంలో నేను అంతే చేసేదాన్ని. ఎవరి దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఏం లేదు ఇప్పుడే ఇస్తాను టకటకటగా అందరి ఫోన్లు తీసుకొని మిస్డ్ కాల్స్ అవన్నీ ఓట్స్ వేసి సైలెంట్గా కూర్చునేవాళ్ళు. ఏదంటే ఏం లేదు ఊరికనే తీసుకున్న ఫోన్ అది ఇట్లా ఆ టైం గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు చాలా మంది ఓట్స్ గురించి అడుగుతున్నా, ఓటు క్యాన్వాస్ చేసేసుకుంటున్నా, ఇలా ఓట్ చేయాల్సింది అని చెప్పేసి చాలా ఇదిగా అనిపించింది. అదొక రకమైన ఇది. కానీ ఈ వీక్తో ఈ మొత్తం హడావుడి సందడి అంతా క్లోజ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా మనం వెయిట్ చేయాల్సిందే బిగ్ బాస్ ఎవరైనా కోసం. 5 డిజర్వ్డ్ అక్కడ. ఎవ్వరు తక్కువ వాళ్ళేం కాదు. అదే అంటుంది. అందులో ఆ ప్లేస్ ఇమ్మాన్యువేల్ ఒక కమెడియన్ గా వచ్చి తను అసలు ప్రాణం పెట్టి అంటే అబ్బాయిలో చాలా టెన్షన్ చూస్తాం. అంటే కమెడియన్ ఆపేస్తారేమో, టాప్ 5 వెళ్లకుండా చేస్తారేమో అని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. అల్లరి చేశాడు. మొత్తానికి సంతోషాన్ని చూపించాడు, నవ్విచ్చాడు, అలానే కవ్వించాడు, గొప్ప ప్రాణం పెట్టి ఆడాడు, తన ఎమోషన్ చూపించాడు, తన ఫ్యామిలీ పెయిన్ చూపించాడు. అసలు మొత్తం టోటల్ ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాల్సినవన్నీ అతను చూపించాడు. సో ఇమాన్యువేల్ అనగానే వే ఆఫ్ జర్నీ కనపడుతుంది అక్కడ. అట్లానే సంజన గారి గురించి చెప్పక్కర్లా. ఆమె పడ్డ ఎమోషన్ జీవితంలో నాకు తెలిసి ఆమె రియల్ లైఫ్లో కూడా అంత ఎమోషన్ పడి ఉండరేమో. ఒక చిన్న సపోర్ట్ కోసం, ఒక చిన్న గెలుపు కోసం, ఒక చిన్న మాట కోసం, ఒక చిన్న అవకాశం కోసం ఆమె పడ్డ తపన, బాధ, ఫ్యామిలీ వస్తుందా రాదా అన్న పడ్డ వ్యధ, అట్లానే అందరూ ఆకులో కరివేపాకు లాగా తీసి పారేస్తున్నా, అలానే ఆమె ఒక ఆట ఫస్ట్ కూర్చొని ఒక ఆట తిప్పిన సంజన గారు చెట్టు చివరికి ఎవరు సపోర్ట్ చేస్తారా అని ఎదురు చూసే అవకాశం దాకా తీసుకుని వచ్చే స్థాయి, ద వే ఆఫ్ జర్నీ, అది మామూలు విషయం కాదు. అసలు రోలర్ కోస్టర్ లైఫ్ ఆమెది. ఆమె చెప్తారనమాట, నేను ఈ 2 నెలల్లో నేను బాధపడిన బాధ, నేను పడిన టెన్షన్, నేను నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను, నేను ఎప్పుడు పడలేదు. ఇదంటారు లైఫ్ టైం మెమరీ అను, అలాగే భయమైన సిచ్యువేషన్స్ కూడా ఇవే అని చెప్పేసి చెప్తారనమాట. అట్లానే తనూజ, ఈ తనూజ మాట, తను ఆ పేరులోనే మొత్తం హౌస్ మొత్తం ఆ పేరు మారుమోగుతూనే ఉంది. అమ్మాయి నన్న 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 అన్నప్పుడు ఎంత ఆనందపడ్డారు. దివ్య వచ్చినప్పుడు ఆ నాన్న అనే పదం చెప్పడానికి అమ్మాయి ఎంత భయపడిందో, అట్లానే ఇమ్మాన్యుయేల్తో ఎంత సరదాగా స్కిట్స్ చేసి అదే ఇమ్మాన్యుయేల్తో దూరంగా ఉన్నప్పుడు ఎంత పెయిన్ అనుభవించిందో, అట్లానే కళ్యాణ్కి సపోర్ట్ చేసే క్రమంలో కానీ, హౌస్ అంతా తను వేరేగా అర్థం చేసుకున్నా కానీ, అలానే ఆ రిలేషన్ తప్పుపట్టినా కానీ, ఎన్ని మొహం మీద ఫేస్ టు ఫేస్ బాండింగ్స్ని వాడుకుంటున్నావని కానీ, సీరియల్ యాక్షన్స్ చూపిస్తున్నావని, ప్రతి ఎమోషన్ని ఒక సీరియల్ కంటెంట్తో చూపించినా కానీ, తనని మానసికంగా అన్ని రకాలుగా ఎన్ని రకాల మాటలతో మొత్తం చుట్టూ కొమ్మేసిన, తనలో ఉన్న ఎక్కడో తనని తన బంధాల్లో ఉన్న ఆ నెగిటివిటీని బయటకు ఎక్స్ప్లోర్ చేయాలని పదే 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 కాన్సన్ట్రేషన్ చేసి, అమ్మాయిని ట్రిగ్గర్ చేసి, ఫ్రస్ట్రేట్ చేసి, అమ్మాయి ముందుంది, ఫ్యాన్స్ ఉన్నారు, ఈ అమ్మాయిని ఎట్లా డిగ్రేడ్ చేయాలి, ఈ అమ్మాయి ఆట తగ్గించాలని ప్లాన్లు ఎత్తుగడలు వేసి ఇన్ని రకాలు చేస్తే, అమ్మాయి ఎక్కడి నుంచి ఎలా 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 కన్వర్ట్ అయ్యి అదొక పెద్ద ఒక లైఫ్. ఇంకా మామూలుగానే మనుషుల మధ్య ఉంటే టక్కని భయపడే ఆ అమ్మాయి ఈరోజు తన గురించి తను నిల్చున్న విధానం, తను తాను మార్చుకున్న విధానం, అమ్మాయి నవ్వితే ఎంత బాగుంటుందో, ఆ నవ్వడం తెలియని అమ్మాయి నవ్వితే ఎంత బాగుండు అని చెప్పేసి నారందరూ ఆ అమ్మాయి నవ్వు కోసం ఎదురు చూసిన సందర్భాలు, ఆ అమ్మాయి మాట తీరు కానీ, అమ్మాయి వ్యక్తిత్వం కానీ, ఆ వే ఆఫ్ జర్నీ ఎంత బ్యూటిఫుల్ జర్నీ, మామూలు విషయం అది. కానీ ఒక్కళ్ళ గురించి ఎప్పుడైతే జర్నీ వీడియోస్ చేద్దామని అనుకున్నామో కంపల్సరీగా చేస్తామండి. అదేంటి అని అంటే ఇంకా వాళ్ళు హౌస్లో వాళ్ళకి స్టార్ట్ చేస్తారేమో, ఈయన కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. కానీ హౌస్లో ఏదో టాస్క్లు పెట్టి ఇచ్చేస్తున్నారు. మేబీ రేపు మార్నింగ్ రోజుకి ఒకటి మాత్రం కంపల్సరీగా టాప్ 5 వాళ్ళది కంపల్సరీగా వస్తాయండి. రోజు అది కూడా చూసి కళ్యాణ్ గురించి చెప్తానండి. కళ్యాణ్ మనకు ముగ్గురు చెప్పాను కదా ఇప్పుడు ఇందులో పనిలో పనిగా. కళ్యాణ్ అగ్ని పరీక్ష దాటాడు, ఆడ సరిహద్దు దాటాడు, ఇక్కడ అగ్ని పరీక్ష దాటాడు. అగ్ని పరీక్ష నుంచి ఈ హౌస్లోకి వచ్చాడు. ఆ అబ్బాయి తనలో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పుకోలేదు, ఎప్పుడు నవ్వుతూనే పలకరించాడు.
పక్కన ఫ్రెండ్స్ కోసము నిలబడ్డాడు. ఎంతమంది ఎన్ని రకాల మాటలంటున్నా, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాటలన్నా, అబ్బాయి వయసుకి, ఆ అబ్బాయి యొక్క స్నేహానికి ముడిపెట్టి కథలు కథలు అల్లిన ఎక్కడా కూడా తనకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వదలుచుకోలేదు. అలానే తను ఎక్కడ ఢీలా పడలేదు. బాధపడ్డాడే తప్ప తన చిరునవ్వునైతే వదలలేదు. ఆటలో ప్రాణం పెట్టి ఆడాడు. తన లక్ష్యాన్ని ఎక్కడో చేరుకోవడానికి 24 గంటలు ఆట, 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 ఆట. తన కోరికని, తన లైఫ్‌ని, తన లక్ష్యాన్ని ఏదైతే తన కోరిక ఉందో మనసులో కోరిక తీర్చుకోవడానికి తనకొచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి క్షణం వినియోగించుకుంటూ ఉన్నాడు. నా అనుకున్న వాళ్ళని అంటిపెట్టుకొనే ఉన్నాడు. అది ఎన్ని రకాల మాటలన్నా గూడా తను ఒక రకంగా చెప్పాలంటే యూజ్ అండ్ త్రో లాగా తను చేసుకున్నా గూడా అవతల వ్యక్తులు మొహమాటం లేకుండా అసలు చాలా విచిత్రంగా కొన్ని పదాలు వాడి తనని ఇబ్బంది పెట్టినా గూడా ఎక్కడ తగ్గలేదు. తను ఆట ఆడాడు, తను నిలబడ్డాడు, ప్రాణం పెట్టి ఆడాడు. నా అనుకున్న వాళ్ళ చుట్టూనే తిరిగి ఉన్నాడు. చిట్ట చివరి దాకా తను నమ్మిన వాళ్ళని ఎక్కడా గూడా వదలలేదు. వాళ్ళ గెలుపు కోసం గూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈరోజు కొద్దో గొప్పో అందరికన్నా ముందుండడానికి గల కారణం ఏందంటే, తనలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అది చాలామంది అట్రాక్ట్ చేసింది. ఇక డెమన్. ఆ పేరు చెప్తేనే భయపడ్డారు జనాలు. అమ్మో! ఈ అబ్బాయి ఉంటే కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేం. ఈ అబ్బాయి టాస్క్‌లో ఉంటే మన వల్ల గాదు. అసలు రీతూతో చేసిన జర్నీ గాని, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్‌ని. తను ఎంతమంది చెప్పినా తను నమ్మినాడు. తన ఆట పోతుందన్నా గూడా బంధాన్నయితే వదలలేదు. తను ఇబ్బంది పడుతున్నాడని తెలిసినా గూడా ఎక్కడా గూడా ఇది తగ్గలేదు. తనను తాను తక్కువ చేసుకున్నాడు. 24 గంటలు పని చేశాడు. ప్రతి క్షణం వర్క్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్‌లో ఆరోగ్యం బాగోకపోయినా తను ఆడిన టాస్క్‌లు బీబీ సీజన్ 9కే హైలైట్ అసలు. నో డౌట్ అందులో. సరే వీళ్ళ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇంకోసారి పక్కాగా. సో అందరూ డిజర్వ్‌డే. ఎవరో ఒకళ్ళే గెలవాలి. ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకునే వ్యక్తి అవ్వాలి. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.